మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త సంవత్సరంలో తొలి పండుగ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. మరి అందరికీ ఆనందంగా జీవితం ఉండాలని ఆశ ఉంటుంది. మరి మన జన్మజాతక చక్రంలో ఏ గ్రహం వల్ల అది మనకి సాధ్యమవుతుంది అంటే, ఒక గ్రహం ఏదో ఒక రాశిలో ఒక నక్షత్రంలో స్థితి పొందుతుంది. ఒక్కొక్కసారి 2 3 గ్రహాలు ఒక రాశిలో ఉంటాయి. ఒక్కొక్కసారి ఒకే గ్రహం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ గ్రహం ఉండదు. అంటే 12 భావాలలో లగ్నం నుంచి 12 భావాలలో గ్రహాలు ఎక్కడ స్థితి పొందాయో ఫస్ట్ చూసుకుంటాం. 9 గ్రహాలు కూడాను. రెండోది, మీ జాతకంలో ప్రత్యేకంగా ఆనందాన్ని ఇచ్చే గ్రహం ఉన్నదా ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నక్షత్రాలు తీసుకుంటే చంద్ర నక్షత్రాలు ఎక్కడున్నాయి? వృషభం, కన్యా, మకరం చంద్ర నక్షత్రాలు ఉన్నాయి. వృషభం భూతత్వం, కన్యా భూతత్వం, మకరం భూతత్వం. ఇవేంటి? ఇందులో ఉన్నవి చంద్ర నక్షత్రాలు అంటే రోహిణి, హస్త, శ్రవణం. తర్వాత నక్షత్రాలు ఏంటి? రవి నక్షత్రాలు. రవి నక్షత్రాలు అగ్నితత్వం, భూతత్వంలో ఉన్నాయి. అంటే ఎలాగంటే కృత్తిక రవి నక్షత్రం అగ్నితత్వ రాశిలో మేషరాశిలో, మిగతా పాదాలు కృత్తిక భూతత్వంలో ఉన్నాయి. రవి అయిపోయింది. ఇంకా కుజ నక్షత్రాలు భూతత్వం, వాయుతత్వంలో ఉన్నాయి. ఏంటది? మృగశిర, చిత్త, ధనిష్ట. ఇంకా పోతే బుధ నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఓన్లీ జలతత్వంలో ఉన్నాయి. గురు నక్షత్రాలు వాయుతత్వం, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర జలతత్వంలో ఉన్నాయి. శుక్ర నక్షత్రాలు ఓన్లీ అగ్నితత్వంలో ఉన్నాయి. శని నక్షత్రాలు ఓన్లీ జలతత్వంలో ఉన్నాయి. రాహు నక్షత్రాలు వాయుతత్వంలో ఉన్నాయి. కేతు నక్షత్రాలు అగ్ని తత్వంలో ఉన్నాయి. అశ్విని, మఖ, మూల, మేష, ధనస్సు, శుభరాశుల్లో కేతు నక్షత్రాలు ఉన్నాయి. ఇట్లాగా నక్షత్రాలు ఉన్నాయి మీకు ఇప్పుడు రాసిన విధంగా. అంటే మీ జన్మ జాతక చక్రంలో మీ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయో రాసుకోండి. ఫస్ట్ 9 గ్రహాల నక్షత్రాల్లో ఉన్నాయా? లేదండి మాకు 2 గ్రహాల నక్షత్రాల్లో లేవు. ఆ గ్రహాలు ఆనందాన్ని అందించినట్టు. అది ఆధిపత్య పాపి, ఆధిపత్య శుభుడు తీసుకోవద్దు. ఇప్పుడు ఉదాహరణ జాతక చక్రం తీసుకుందాం. మీన లగ్నం, శని భగవానుడు
10వ అధిపతి 11వ అధిపతి అయ్యారు ఈ లగ్నానికి. మరి మీనరాశిలో గ్రహాలు లేవు, కర్కాటకంలో గ్రహాలు ఈ వ్యక్తికి 94 సెప్టెంబర్ నెల గ్రహాలు లేవు, వృశ్చికంలో గ్రహాలు లేవు. మరి ఇందులోనే కదండి శని భగవానుడి నక్షత్రాలు ఉన్నాయి. అసలు గ్రహాలే లేవు. ఒకవేళ గ్రహాలు ఉన్నా శని భగవానుడి నక్షత్రంలో లేకపోతే అది శని భగవానుడు ఈ మీన లగ్నానికి వెరీ గుడ్ పొజిషన్ ఉంటుంది. అంటే శని భగవానుడు అష్టమ వ్యయాలకి కారకుడు. అంటే ఆ 2 భావాల్ని ఆయన ఆధీనంలో ఉంచుకుంటారు. అందులో ఉన్న గ్రహాలు కూడా శని భగవానుడు ఆధీనంలో ఉంచుకుని మంచి ఫలితాలు అందిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉందంటే ఆ గ్రహానికి ఆ నక్షత్రాధిపతి బలం అందిస్తాడు. ఇప్పుడు ఈ కుంభరాశిలో ఉన్న ఈ శని భగవానుడు శతభిషంలో ఉన్నాడు అనుకోండి. శతభిషానికి అధిపతి ఎవరు? గ్రహ నక్షత్రాధిపతి. ఈ నక్షత్రాధిపతి గ్రహం ఏంటి? రాహు. అంటే రాహువు ఈ శని భగవానుడికి బూస్ట్ ఇస్తాడనమాట. మీరు ప్రశ్న వేసినప్పుడు దేని మీద ప్రశ్న వేశారు, ఆ ప్రశ్నకి సంబంధించి ప్రస్తుత గ్రహదశ ఏంటి, ఆ గ్రహదశ జన్మలగ్నానికి ఏ భావాధిపతి అయ్యారు, ఆయన ఎక్కడ స్థితి పొందారు, ఆయన ఏ నక్షత్రంలో స్థితి పొందారు, ఆ నక్షత్రాధిపతి మీ జన్మలగ్నానికి ఆధిపత్య పాప ఆధిపత్య శుభ్ర తీసుకుని మేము ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇన్ని క్యాలిక్యులేటెడ్ చేసి చెప్పాల్సి ఉంటుంది మీరు వేసిన ప్రశ్నకి. అందుకని ఏ గ్రహము ఏ నక్షత్రంలో ఉందో మీరు ప్రశ్న వేయగానే మేము అడిగే ప్రశ్న అది. పలానా రాశిలో ఉందని పెడతారు, కానీ ఏ నక్షత్రంలో ఉందో కూడా మేము చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రహానికి ఆ నక్షత్రం తోడ్పడుతుంది. అట్లాగా మీ జన్మజాతక చక్రంలో రవి నక్షత్రంలో ఏ గ్రహాలు లేవనుకోండి, మీ జన్మలగ్నానికి రవి బలం కలిగి ఉన్నట్టు. అది రవికి పాపాధిపత్యం వచ్చిందా శుభాధిపత్యం వచ్చిందా పక్కన పెట్టండి, అట్లా తీసుకోండి. ఇప్పుడు కుంభరాశిలో శతభిషంలో ఉన్నారంటే శని భగవానుడు శతభిషంలో ఉన్నట్టు లెక్క, అలా తీసుకోండి. అంటే రాహు నక్షత్రంలో శని ఉన్నాడు. అట్లా ఇప్పుడు నేను చెప్పేది శని నక్షత్రాలు ఉత్తరాభాద్ర పుష్యమి అనురాధ నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేనప్పుడు ఈ మీన లగ్నానికి లేవు. ఈ మీన లగ్నానికి శని భగవానుడు మంచి ఫలితాలు అందిస్తారు. లాభాధిపత్యం ఇస్తారు, వ్యయాధిపత్యం అంటే ఈ 2 భావాలకి మంచి ఫలితాలు అందిస్తారు మొత్తం జన్మజాతక చక్రానికి. అట్లాగే శనికారక ఏంటండి, అష్టమ వ్యయాలు. ఈ 2 భావాలకి మంచి సపోర్ట్ ఇస్తారు ఆయన. అంటే ఆయన నక్షత్రాలలో ఏ గ్రహాలు లేనప్పుడు ఈయనకి ఆటోమేటిక్గా వేరే గ్రహానికి ఈయన బలం అందించక్కర్లేదు కాబట్టి ఆయననే సొంతంగా ఆయన మిగతా భావాలకు అందిస్తారు. అట్లా తీసుకోండి. ఇప్పుడు
ఈ లగ్నానికే శుక్ర నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేవు ఈ వీళ్ళకే. అంటే ఇది భరణి, పుబ్బ, పూర్వాషాఢ. అంటే శుక్ర నక్షత్రాలకి ఏ గ్రహాలు అంటే శుక్రుడు కూడా సుపీరియర్. మరి మీన లగ్నంలో ఎవరు ఉచ్చుపడతారండి? శుక్రుడే. ఒక లగ్నం తీసుకున్నప్పుడు ఆ లగ్నంలో ఎవరు నీచ పొందుతారు, ఎవరు ఉచ్చ పొందుతారు అనేది కూడా చూసుకుంటాం. ఎందుకంటే చూడండి, సింహరాశిలో ఏ గ్రహాలకి ఉచ్చ లేదు, ఏ గ్రహాలకి నీచము లేదు. మళ్ళీ ఆ రాశి వెరీ సుపీరియర్. అట్లాగే మిథున రాశిలో ఏ గ్రహాలు ఉచ్చ లేవు, ఏ గ్రహాలు నీచ. అట్లాగే ధనుస్సు రాశి ఆ కాన్సెప్ట్ వేరు. అట్లాగే ఈ మీన లగ్నానికి తృతీయాధిపతి శుక్రుడు, అష్టమాధిపతి శుక్రుడు అయ్యారు. అంటే తృతీయ భావానికి ఈయన మంచి సపోర్ట్ అందించుకుంటారు, అష్టమ భావానికి మంచి సపోర్ట్ అందించుకుంటారు. శుక్ర నక్షత్రంలో ఏ గ్రహాలు లేవు కాబట్టి. అట్లాగే శుక్రుడు ఎక్కడ ఉన్నాడో ఆ భావానికి కూడా మంచి బలాన్ని అందిస్తారు. అది పాపాధిపత్యం వచ్చినప్పటికీ. ఇట్లాగా జన్మజాతక చక్రం చూడడం జరుగుతుంది. ఒక వ్యక్తి కుంభరాశి, మకర లగ్నం, కుంభం ధనిష్టలో శని భగవాన్ ఉన్నారు. శని భగవానుడు నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేవు. అంటే శని భగవానుడు లగ్నాధిపతి, ద్వితీయాధిపతి అయ్యారు. అంటే ఈ శని మహాదశ అద్భుతంగా ధనాన్ని, యోగాన్ని అందిస్తారు. అట్లాగే శని మహాదశ వచ్చిన తర్వాత ఈయన అద్భుతమైన ఫలితాలు ఈ జాతకునికి అందిస్తారు. కుటుంబ విషయాల్లో అయితేనేమి, ధన విషయాల్లో అయితేనేమి, ఆరోగ్య విషయాలు అన్నీ బాగుంటాయి. ఆయన ఎక్కడున్నారో అది కూడా బాగుంటుంది. అలాగే అష్టమ వ్యయ కారకాలు కూడా, అంటే ఆయుష్ బాగుంటుంది, తర్వాత వ్యయ అంటే శుభం ఉంటుంది, అశుభం అయితే ఉండదు. ఇలాగా తీసుకోండి. మీ జన్మ జాతక చక్రం ఏదో ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహం ఏంది అనేది మీరే రాసి చూసుకోండి. ఒకరు అడిగిన ప్రశ్న, మాకు ఏ గ్రహం మా జాతక చక్రానికి బాగుంటుందండి అని అడిగి ఉన్నారు. ఆ ప్రశ్నకి తగ్గట్టుగా ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకు అంటే మరి మా లగ్నానికి గురుడు పాపి కదండి, గురుడు ఇబ్బందుల పాలు చేస్తాడా అని చాలామంది క్వశ్చన్ వేశారు. మరి మకర లగ్నానికి, తులా లగ్నానికి గురుగ్రహం పాపాధిపత్యం వచ్చింది. అప్పుడు అలా వచ్చినప్పుడు మీరు గురుగ్రహ నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేకపోతే, మీకు గురుగ్రహం నక్షత్రంలో, గురుగ్రహ నక్షత్రం ఏంటి? పునర్వసు, పూర్వభాద్ర, విశాఖ, పాపాధిపత్యం వచ్చిన లగ్నాలకి గురుగ్రహానికి ఈ నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేవంటే గురుడు సుపీరియర్ ఇక్కడ. అందుకని గురు మహర్దశి ఇబ్బంది పెట్టదు. అలా అని పెద్ద ఇబ్బందులు ఇవ్వకపోయినా నార్మల్గా హ్యాపీగా గడిచిపోతుంది. అట్లాగా మీకు పాపాధిపత్యం వచ్చి గురుడు నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేనప్పుడు గురుడు సుపీరియర్ అయ్యారు కాబట్టి అలా కూడా తీసుకోవాలి. పాపాధిపత్యం వచ్చింది, అన్ని ఇబ్బందులేనా అంటే మరి జాతక చక్రం చూసే విధానం అయితే ఇదే. కొంతమందికి కుజ నక్షత్రాల్లో ఎవరు ఉండరు. అప్పుడు కుజుడు ఏంటి? తృతీయాధిపత్యం, షష్టాధిపత్యం వచ్చింది. అంటే భావకారకాలు ఎవరికైనా తృతీయానికి, షష్టానికి కారకుడు కుజుడే.
అంటే ఈ 2 భావాలు బాగుంటాయి. అట్లాగే మీ జన్మ లగ్నానికి ఈ కుజగ్రహం రాశులు ఉంటాయి కదా, ఆ రాశుల్లో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇందులో కుజుడికి శుభాధిపత్యం వచ్చింది అనుకోండి, జన్మ లగ్నానికి ఎలా వస్తుంది? సింహలగ్నం, సింహం, కన్య, తుల, వృశ్చికం చతుర్థాధిపతి భాగ్యాధిపతి అవుతారు. సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం భాగ్యాధిపతి. సింహలగ్నానికి కుజుడు ఎవరండి? యోగకారకుడు, అత్యంత యోగకారకుడు. యోగకారకుడు అయ్యి ఆ కుజరాశులు ఏదైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాలు యోగాన్ని అందిస్తాయి. కుజ నక్షత్రాల్లో గ్రహాలు లేనప్పుడు ఇది నేను చెప్పేది, అప్పుడు మరింత సుపీరియర్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ధైర్యం, సాహసం, ఉత్సాహం ఇవన్నీ ఉంటాయి. మంచి స్పోర్టివ్గా ఉంటారు వీళ్ళు. అట్లాగే వీళ్ళకి రక్త సంబంధం ఇవన్నీ వ్యవహారాలు బాగుంటాయి. అన్ని విధాల యోగాను వీళ్ళ వల్ల కూడా వాళ్ళు బాగుపడతారు. అంటే రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇట్లా ఉంటుంది. మనకి గ్రహాలు అన్ని నక్షత్రాల్లో ఉండాలని పనేమీ లేదు. మీకు కానీ 2-3 గ్రహాలు అలా ఉన్నట్లయితే మరి అదృష్టవంతులే. అంటే 2-3 గ్రహాల్లో నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేకపోతే ఆ గ్రహాలు సుపీరియర్ గ్రహం అన్నట్లు లెక్క. ఆ గ్రహం మీకు అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. ఇలా తీసుకోండి, ప్రతి గ్రహాన్ని చూసుకోండి. ఎందుకంటే చాలామంది తులా లగ్నం అండి ఈ ప్రశ్న ఎక్కువ వేస్తున్నారు. మకర లగ్నం వాళ్ళు ఏలే తులా లగ్నం అండి, మాకు గురుడు మిథున రాశిలో ఉన్నారు, గురుడు మిథున రాశిలో ఉన్నారు, ఎట్లా ఉంటుంది? ఎందుకంటే లగ్నానికి పాపాధిపత్యం వచ్చిన గ్రహాలు కోణాల్లో ఉండాలని చెప్పి ఉన్నాను కాబట్టి. మరి ఇక్కడ పునర్వసు నక్షత్రం ఉంది. పునర్వసు నక్షత్రంలో గురుడు ఉన్నప్పుడు కాదండి, గురు నక్షత్రాల్లో ఏ గ్రహము లేకపోతే అప్పుడు ఈ గురుడు మంచి సుపీరియర్ కాబట్టి ఇబ్బందినైతే మాత్రం ఈ జన్మజాతక చక్రానికి ఇవ్వరు. 100% మంచిని ఇస్తారు. అట్లా తీసుకోండి. లేదు ఆయన తృతీయంలోనే ఉన్నారు, ఇదేది తులా, వృశ్చికం, ధనస్సు. ధనస్సులో పూర్వాషాఢ ఉంది, మూల ఉంది, ఉత్తరాషాఢ ఉంది. గురుడు ఇక్కడ ఉన్నారు. ఓకేనా? స్వరాశిలో ఉన్నారు గురుడు, 100% మంచిది. గురు నక్షత్రాలు ఎక్కడుంటాయి? మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, తులారాశి, కుంభరాశి, మీనరాశి. ఈ నక్షత్రాల్లో వేరే గ్రహాలు ఉంటే గురుడు వీక్ అవుతారు. ఎందుకంటే ఆ గ్రహాలకి మరి అందించాలి, ఆ గ్రహాలకి ఈయన బలం అందించాలి. కాబట్టి ఈయన ముందుగానే ఈ లగ్నానికి పాపి అయినప్పుడు మంచి ఫలితాలని ఇవ్వలేరు. ఇట్లాగ పాపాధిపత్యం వచ్చిన, శుభాధిపత్యం వచ్చిన గ్రహాల గురించి కాదండి, పాపాధిపత్యం వచ్చిన గ్రహాల నక్షత్రాల్లో ఏ గ్రహము లేకపోతే ఆ గ్రహము మంచి ఫలితాలనే అందిస్తుంది, ఇబ్బంది అయితే పెట్టదు. ఆ గ్రహం ఏదో మీ జన్మజాతక చక్రంలో మీరే రాసి చూసుకుని చూడండి, ఆ గ్రహం అత్యంత శుభప్రదంగా మంచి ఫలితాలను అందిస్తుంది. ఇలాగా తీసుకోండి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.